హాయ్ అండి అందరికీ. మొన్న ఫ్రాక్స్ పెట్టాను కదా షార్ట్స్లో, అవి ఫ్రాక్లు కటింగ్ చెప్పాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. బేబీ ఫ్రాక్ అనమాట. చూడండి, ఫస్ట్ బాడీ పార్ట్కి నెక్ కట్ చేస్తున్నాను. పావు తక్కువ 2, కిందకి 3 పెట్టాను. కింద కూడా పావు తక్కువ 2 పెట్టి ఇట్లాగా పలకలాగా గీసుకొని అందులో రౌండ్ గీసేసాను అనమాట. 2 బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ 3.5 పెట్టాను. పావు తక్కువ 4 మెడ. ఇటు కూడా కిందకి 3.5 పెట్టుకొని కింద వైపు కూడా పావు తక్కువ 2 పెట్టేసి ఇట్లాగా డ్రా చేసుకొని రౌండ్ గీసేయాలి. దీన్ని కట్ చేసుకొని ఇట్లాగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లాగా మనం మంచి వైపు పెట్టేసి ఇట్లాగా రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టేసి ఇట్లాగా పాదం కుట్టుతో మనం మొత్తం కుట్టుకోవాలన్నమాట. ఇది తిరగదిప్పేస్తున్నాము. నెక్, షోల్డర్స్ కూడా అండి, చంకల వైపు కూడా మొత్తము చూడండి. నెక్ వైపు అయిపోయిన తర్వాత అట్లాగే సేమ్ ఉంచి పాదం కుట్టుతో ఇట్లాగా చంకల వైపు కూడా కుట్టుకోవాలి. చూడండి, ఇట్లా కుట్టేసి ఇక్కడ అసలు అనేది గుర్తు పెడుతున్నాను అనమాట. మనం తిప్పితే పోతుందని మళ్ళీ తిరిగేస్తాం కదా, అప్పుడు కనిపించదని గట్టిగా కొంచెం గీస్తున్నాను. తర్వాత ఇక్కడ నెక్ కట్ చేసి ఘాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. మనం మొత్తం చంకలు కూడా తిరిగేస్తున్నాం కదా. దీనికి చిన్న చేతులకి చిన్న చిన్న కుచ్చులాగా పెట్టాను కదా, దానికోసం అనమాట. హ్యాండ్స్ కూడా తిరగేస్తున్నాము. ఇట్లా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు తిప్పేయాలన్నమాట. మొత్తం క్లోజ్ అయిపోతుంది. నెక్ చంక వైపు మొత్తం క్లోజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు పైన కుట్టు వేసుకోవాలి మళ్ళీ. చూడండి, ఇలా పెట్టాం కదా. మొత్తం సమానంగా అనుకొని చూడండి, చివరి వైపు కుట్టు వేయాలి. అలాగే ఇటువైపు చంకల వైపు కూడా అట్లాగే వేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత రెండోది కూడా బ్యాక్ సైడ్ కూడా అలాగే మనం మొత్తం తిప్పేసుకొని ఇట్లాగా పైన కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ది ఎలా అయితే కుట్టామో బ్యాక్ పార్ట్ కూడా అంతే కుట్టుకోవాలి. ఇట్లాగా మొత్తం అంటించుకొని లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంటించేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని చూడండి, ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో టక్స్లు అనేవి వేసుకోవాలన్నమాట. మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వేస్తామో సేమ్ ఇట్లాగా వేసుకోవాలి రెండు వైపులా కూడాను. రెండు వైపులా వేసుకొని, ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇట్లా మధ్యలోకి మడతేసుకొని ఇట్లా సమానంగా చూసుకొని మధ్యలోకి అనేది కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది వేసుకోవాలన్నమాట. ఎడమ వైపుతో వచ్చేసి ఉక్సులు పట్టి కోసము
ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ముందు వైపు అనేది మనం క్లోజ్ చేయడానికి వెనక వైపుకి మడిచి పెట్టేసుకుంటే ఇక్కడ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఉక్సులు పట్టీ మీదే మరింకో కుట్టు అటువైపు కొనుక్కొని ఇట్లాగ నేను చూపించే విధంగా ఇంకో కుట్టు వేసుకోవాలి. తర్వాత వెనక వైపుకి తిప్పేసి ఇదంతా వెనక వైపుకి వచ్చేటట్టు ముందనేది రఫ్ లాక్కొని ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత కాజాల పట్టి కింద నుంచి పై వైపుకు రావాలన్నమాట. ఇట్లా ఫస్ట్ ఫోల్డింగ్ చేసి పెట్టేసి ఇది క్లోజ్ చేయాలి. తర్వాత ఇట్లా మధ్యలో పెట్టేసుకొని ఫస్ట్ రఫ్ లాక్కొని ఇట్లాగా చివరి వైపు కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ పాదం కుట్టు ఇంకో కుట్టు వేసుకోవాలి. ఆ రెండిటి మధ్యలో మనం కాజాలు అనేది వేస్తామన్నమాట. ఇప్పుడు రెండు కాజాల పట్టీ మీద ఉక్సులు పట్టీ పెట్టేసి ఇట్లాగా చివరి ఒక కుట్టు అనేది వేస్తున్నాను. తర్వాత ఇట్లాగా జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వైపు రెండు రైట్ సైడ్లు ఇట్లా పెట్టేసి ఒక చివరి పావంగుళం మీద కుట్టు వేయండి. ఇదంతా మనం తిరగదిప్పి ఖర్చు కనపడకుండా బయటికి కుడుతున్నామన్నమాట. పిల్లలకి గుచ్చుకోకుండా ఉండడం కోసము ఇట్లా చివరి పావంగుళంలో కుట్టు వేసి ఇట్లా కట్ చేసుకొని వెనక వైపుకి తిప్పేసి ఇట్లా మళ్ళీ పాదం కుట్టుతో ఖర్చు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇట్లాగా రెండో వైపు కూడా అట్లాగే జాయిన్ చేసుకోవాలి. ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత ఇటువైపు అనేది వన్ సైడ్ అనేది క్లోజ్ చేసుకోవాలన్నమాట. మనం కొలతలు పెట్టుకున్నాం కదా, ఆ కొలతల ప్రకారము పాదం కుట్టుతో చివరి వైపు ఒక కుట్టు అనేది 1 ఇంచు మనం ఎన్ని కుట్లు వేసినా ఒక్క దాని మీదే ఉండాలన్నమాట. చివరి ఖర్చు కూడా ఒక కుట్టు వేసాను. తర్వాత చూడండి మొత్తం ఇక్కడ ఎంత ఉందో చూసుకుందాము. కింద నడుం పార్ట్ జాయిన్ చేయాలి కాబట్టి పైన 13.5కు పెట్టాము. చూడండి కింద మొత్తం లూజ్ మొత్తం ఎంత ఉందో చూడండి, 13.5 ఉందన్నమాట మొత్తం కూడాను. మొత్తం ఇప్పుడు నడుము అనేది 13.5 రావాలి మొత్తం కలిపిను. ఇవి కింద ఫ్రాక్లు అన్నమాట. ఇవి 2 సైడ్స్ ఓపెన్స్ వచ్చినాయి కదా, 1 సైడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి మనము. ఇక్కడ నడుము ఎంత ఉందో చూస్తున్నాను అనమాట. దీనికి చూడండి ఇక్కడ 13.5 ఉంది, కరెక్ట్గానే ఉంది. ఇది 1 సైడ్ తిరగా బోళ్ళ చూసుకొని రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చూసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత రెండో పార్ట్ కూడా అది పొడవు తక్కువదండి, ఇది పొడవు ఎక్కువది. ఇది కింద వేస్తాము, అది పైన వేస్తాము కాబట్టి ఇట్లాగా 1 సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా ఇట్లాగా రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రెండు పొడవు పార్ట్ మీద చిన్న పార్ట్ ఉంది కదా, అది పెట్టేసి ఇట్లా మొత్తం జాయిన్ చేసుకోవాలి. చూడండి రెండు సమానంగా వచ్చినాయి అన్నమాట.
ఇట్లా రెండు సమానంగా పట్టేసుకొని ఇట్లాగా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇది మనం బాడీ పార్ట్కి అంటించాలన్నమాట. ఇది మనం దీనికి మామూలుగా అయితే లైనింగ్ కూడా అంటిస్తాము. ఇది మనం ఖర్చులు బయటికి కనపడకుండా పిల్లలకు గుచ్చుకోకుండా నడుముకి ఉండడం కోసము ఇట్లాగా లైనింగ్ అనేది నేను దీనికి ముందే అంటించట్లేదు. ఇక్కడ నడుము చూస్తున్నాను సమానంగా ఉందా లేదా అని. తర్వాత లైనింగ్ కూడా వన్ సైడ్ అంటించేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ ఉంటే క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా రైట్ సైడ్ లాంగ్ సైడ్ చూసుకొని ఇట్లా కుట్ట అనేది వేసుకోవాలి. ఇట్లాగ పెట్టేసి పాదం కుట్టు వేసుకోవాలన్నమాట. రెండు జాయిన్ చేయాలి. ఇక్కడ నా మధ్యలో ఖర్చు అనేది దానిలో పడకుండా కొంచెం పైకి పెట్టేసుకొని కుట్టేసుకోండి. ఈ విధంగా బార్కి జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లాగా రెండు కుట్లు వేసుకోండి. తర్వాత మనం లైనింగ్ జాయిన్ చేద్దాము. దీనికి చూడండి పై వైపున పెట్టాం కదా, అటువైపు మనం చూడండి ఇట్లాగా గమనించండి. ఇక్కడ ఇటువైపు లంగా ఇటువైపు మెయిన్ పార్ట్ వేసి కుట్టాను, అటువైపు మనం లైనింగ్ అనేది అటువైపు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయిందండి. చూడండి ఇక్కడ మొత్తం లాస్ట్ చివర జాయింట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ జాయింట్ అయిపోయిన తర్వాత అది లోపలికి అనేసి మళ్ళీ సెకండ్ జాయింట్ అనేది కుట్టుకుంటున్నాము. చూడండి ఇట్లాగా సెకండ్ జాయింట్ అనేది కుట్టుకుంటున్నాము. తర్వాత మళ్ళీ మూడో కుట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇది లోపలికి అనేసి లైనింగ్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి ఇది లోపల వైపు మడిచేసి మడతలు పడకుండా ఇక్కడ లైనింగ్ అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఘాట్లు అనేవి పెడుతున్నాను అనమాట. ఫ్రీగా ఉంటుందన్నమాట ఇట్లా ఘాట్లు అనేది పెట్టినప్పుడు. ఇట్లా మొత్తం తిరగదిప్పేసుకొని ఇట్లా తిరగదిప్పించుకొని కింద మొత్తం జిగ్జాగ్ చేసుకుంటే నీట్గా లుక్ అయితే బాగుంటుంది అనమాట. తర్వాత ఫ్లవర్ కోసం ఇట్లా క్లాత్ తీసుకొని నేను ఇక్కడ కొలత ఏం పెట్టలేదండి. ఎంత ఫ్లవర్ అయితే బాగుంటుంది అనుకొని ఇంతదైతే బాగుంటుంది అనుకొని ఇట్లాగా కట్ చేస్తున్నాను. దీనికి కొలత ఏం పెట్టలేదు. మీకు ఎంతది కావాలనుకుంటే అంత కుట్టుకోవచ్చు. ఇట్లా 4 సైడ్స్ కూడా క్లోజ్ చేసుకొని కొంచెం వన్ సైడ్ అనేది కొంచెం ఓపెన్ ఉంచుకొని దాన్ని అనేది తిప్పేసేయాలన్నమాట. క్లాత్ని మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇట్లాగా స్క్రూ డ్రైవర్ పెట్టేసి ఇట్లా బయట వైపుకి తిప్పేసుకోవాలి. మొత్తము మూలలన్నీ కూడాను ఇట్లా స్క్రూ డ్రైవర్ పెట్టేసి బయటకి నెడితే మొత్తం మూలలన్నీ కూడా బయటకు వస్తాయి. చూడండి ఇట్లా మూలలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. తర్వాత ఇందాక మనం కొంచెం ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ అనేది ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. పైన కొంచెం కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అనేది కొంచెం మడుచుకోవాలి. వెనక్కి ముందుకి కొంచెం ఇదిగో ఇట్లాగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా పైకి కిందకి వచ్చే విధంగా ఇట్లా అనేది ఒక కుట్టు వేసుకోవాలి మధ్యలో. ఇట్లా మధ్యలో అనేది ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇట్లాగనమాట. ఇప్పుడు కింద దీనికి కొంచెం కిందవి వేలాడబడి ఉన్నాయి కదా, అవి హ్యాంగింగ్స్ టైప్లో అవనేది కుట్టుకోవాలన్నమాట.
అట్లా మళ్ళీ కొంచెం క్లాత్ తీసుకొని మధ్యలో ఒక మడతేసి ఇక్కడ 2 అంగుళాలు ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసేసి మనం రైట్ సైడ్ మడిచేసి లోపలికి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేటట్టు చూసుకొని చూడండి. ఇక్కడ గమనించండి, ఇట్లా మూలల నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కోపుగా రానియాలన్నమాట. మళ్ళీ అక్కడ ఆపేసి ఇట్లా పై వైపుకి వచ్చేటప్పుడు సన్నగాను మళ్ళీ చివరికి మధ్యలో నుండి ఇట్లా వచ్చేలోపు మళ్ళీ కొంచెం లావుగా రానిచ్చి మళ్ళీ ఇటువైపుకి మడిచి ఇక్కడ సన్నగా అనేది కుట్టుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసి ఇక్కడ మొత్తం కొంచెం ఓపెన్ చేసేసి స్క్రూ డ్రైవర్ పెట్టి అక్కడ ఓపెన్ చేసిన దగ్గర నుండి బయట వైపు కనుక్కోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మొత్తం ఇట్లాగా తిరగదిప్పుకోవాలి. ఇట్లా స్క్రూ డ్రైవర్తో బయటికి నెట్టుకోవాలన్నమాట. మొత్తం ఈ చివరి కోపులాగా వస్తుంది అన్నమాట. ఆ ఇటువైపు కూడా అంతే బయటకనేసుకొని తిరగదిప్పేసుకోవాలి. ఇట్లా స్క్రూ డ్రైవర్తో బయటికి నెట్టేసుకోవాలి మొత్తం కూడాను. చూడండి, ఇప్పుడు ఇట్లా మడిచేసుకొని ఇట్లా కుట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీరు సూత్తో అయినా కుట్టుకోవచ్చు, మీ మిషన్ మీద పడితే మిషన్ మీద అయినా కుట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను మిషన్ మీద పట్టింది కాబట్టి మందం ఎక్కువగా లేదు కాబట్టి ఇట్లాగా వెనక్కి ముందుకి రఫ్ అనేది లాక్కున్నట్టుగా వేసుకొని దారాలు అనేది కింద పైన మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత దీని మీద ఫ్లవర్ పెట్టేసి పైవైపు ఫ్లవర్ కూడా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకొని ఫ్లవర్ కూడా కుట్టు వేసుకోండి. పైన వైపున 2 సూదులతో చివర్లు అనేది ఫ్లవర్ని కూడా కదలకుండా కుట్టేసుకోవాలి. కింద వైపు కుట్టలేదు, పై వైపు మాత్రమే కుట్టాను అన్నమాట. తర్వాత ఇట్లా కుచ్చు కోసము చూడండి ఇట్లా కుట్టేసుకున్నాం కదా. కుట్టేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ మిగిలిందండి, ఇందులోనే మొత్తం క్లాత్ మొత్తం వాడేసాం అన్నమాట. ఎంత 2 మీటర్లకు తక్కువ ఉందన్నమాట. ఇట్లా అటువైపు ఇటువైపు జిగ్జాగ్ చేసేసుకున్నాను. ఇట్లాగా చూడండి, 3.5 అట్లా ఉండేటట్టు తీసుకొని మీకు క్లాత్ ఎంత కావాలనుకుంటే అంత ఇట్లా నేను మడతలు వేయకుండా వెనక్కి వైపుకి జరుపుతున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ నేను కుచ్చులాగా పెట్టట్లేదు, ఇట్లా వెనక వైపు కంటే అదే కుచ్చులాగా వస్తుంది అన్నమాట. అంటే మడత వేయట్లేదు అన్నమాట. ఇట్లా ముందు వైపు జరిపితే అది కొంచెం కొంచెం కుచ్చులాగా అదే వస్తుంది అన్నమాట. అయితే కొంచెం కొంచెంగా కుట్టుకోవాలన్నమాట. క్లాత్ అనేది మొత్తం పాదం కిందకి ఇట్లా నెట్టేయాలి అన్నమాట. చూడండి, ఇట్లా నెట్టేస్తే మొత్తం కుచ్చులాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి. తర్వాత మధ్యలోకి ఓపెన్ చేసేసుకొని 2 హ్యాండ్స్కి కూడాను చూడండి ఇక్కడ కింద చంక వైపు నుంచి పైకి మొత్తం కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను దానికి హ్యాండ్ చుట్టూరు సరిపోతుందా లేదా అని చూస్తున్నాను. చూడండి, ఇట్లాగ చంక వైపు ఇట్లాగ మడిచి ఖర్చులు అనేది లోపల వైపు కనుక్కొని ఇట్లాగ పై వైపు ఇట్లాగ కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇట్లా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ
ఇట్లా మొత్తం కుట్టుకుంటూ రావాలి. అట్లాగే రెండు సైడ్లు కూడాను కుట్టుకోవాలన్నమాట. ఆ చివర చంక వైపు నుంచి మొదలు పెట్టేసి షోల్డర్ మీద నుంచి మళ్ళీ ఈ సైడ్ చంక వైపుకి ఇట్లా కుట్టుకోండి. కొంచెం మిగిలితే అక్కడే మడిచేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లోపలికి మడిచేసుకొని ఇట్లాగా చివరికి కుట్టేసుకొని తీసేసుకోవాలన్నమాట రౌండ్గాను. ఇట్లాగే రెండు సైడ్లు కూడా కుట్టుకోవాలి. ఇట్లా రఫ్ లాక్కొని తీసేసుకోవాలి. దారాలన్నీ కట్ చేసుకోండి. విధంగా మొత్తం కుట్టుకోవాలి. చూడండి, నీట్గా కింద మొత్తం జిగ్జాగ్ ఇట్లా మొత్తం కుట్టేసుకోండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. క్లియర్గా కూడా పెడతాను.